మనసు, అహం, కోరికలు వీటన్నింటికీ మధ్య ఉన్న సంబంధమేంటి? మనల్ని నడిపించేది మనసే అయితే, మరి అదే మనసు సంకెళ్ల నుంచి మనల్ని ఎలా బయటపడిస్తుంది? చాలా ఇంట్రెస్టింగ్ క్వెశ్చన్ కదా. రండి, ఈరోజు ఒక సింపుల్ బెలూన్ రూపకం ద్వారా మన గురించి మనమే లోతుగా తెలుసుకుందాం. ఇది చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించినా చాలా లోతైన ప్రశ్న. అంటే కోరికలను పుట్టించేది మనసే, మరి ఆ కోరికల నుంచి విముక్తినిచ్చేది కూడా మనసేనా? ఇదెలా సాధ్యం? ఒక తాళంతోనే తలుపు వేసి మళ్ళీ అదే తాళంతో తీయడం లాంటిది గదా ఇది. ఆ చిక్కుముడి ఏంటో ఈరోజు విప్పుదాం. సరే, ఈ పెద్ద ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ముందు మనం మనసు పనిచేసే విధానంలో ఒక బేసిక్ ప్రిన్సిపల్, ఒక మూల సూత్రాన్ని అర్థం చేసుకోవాలి. అదేంటంటే సంకల్పం. వినడానికి కొంచెం పెద్ద పదంలా ఉన్నా దీని అర్థం చాలా సింపుల్. మన లోపల రోజంతా నడిచే ఒక చిన్న ప్రోగ్రాం అన్నమాట. నాకది కావాలి, నేనిలా అనుకుంటున్నాను, ఇది చేస్తే బాగుంటుందేమో, ఇలా మనలో నిరంతరం పుట్టే ప్రతి చిన్న ఆలోచన, ప్రతి కోరికనే సంకల్పం అంటారు. మనం చేసే పనులన్నింటికీ రూట్ కాజ్ ఇదే. మరి ఈ సంకల్పాలు మనల్ని ఎలా బంధిస్తున్నాయి? అసలు సమస్య మనసులో లేదు, మనసును మనం చూస్తున్న పద్ధతిలో ఉంది. మనం ఒకచోట చాలా పెద్ద పొరపాటు చేస్తున్నాం. అసలు సమస్య అంతా ఇక్కడే ఉంది. మనం నేను ఎవరు అని మన లోపలికి చూసుకోవడం మానేశాం. దానికి బదులుగా నాకు ఏమి కావాలి అని ఎప్పుడూ బయట ప్రపంచం వైపే చూస్తున్నాం. మన ఫోకస్ అంతా మన మీద కాకుండా మన చుట్టూ ఉన్న ప్రపంచం మీదే ఉంది. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, షాకింగ్గా ఉంది గదూ. మన ఎనర్జీ, మన టైం, మన ఆలోచనల్లో 99% ఇతరులు, వస్తువులు, ప్రపంచం మీద పెడుతున్నాం. మన అసలైన స్వరూపం మీద మనం పెట్టే దృష్టి కేవలం ఒకే ఒక్క శాతం. అంటే మన జీవితమంతా అద్దంలో మనల్ని మనం చూసుకోకుండా అద్దం వెనకాల ఉన్న గోడను చూస్తూ గడిపేస్తున్నామన్నమాట. మరి 99%లో ఏముంది? మనం కోరుకునే కలలు, మన ఆశయాలు, మన బంధాలు, మనం సంపాదించాలనుకునే డబ్బు, పేరు, హోదా అన్నీ బయటి విషయాలే. వీటిని సాధిస్తేనే ఆనందం వస్తుందని అనుకుని వాటి వెనకాలే మన జీవితమంతా పరుగులు పెడుతున్నాం. ఈ మొత్తం ప్రాసెస్ని చాలా ఈజీగా అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన మెటఫర్ ఉంది. మన అహాన్ని ఒక బెలూన్తో పోల్చి చూద్దాం. అప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి ఊహించుకోండి, మన అసలైన నేను అనేది గాలి ఊదకముందు ఉండే ఒక చిన్న బెలూన్ లాంటిది. చాలా తేలికగా, స్వచ్ఛంగా, ఎలాంటి బరువు లేకుండా ఉంటుంది. కాని మనం ఏం చేస్తాం? మన సంకల్పాలతో, అంటే మన కోరికలతో ఈ బెలూన్లో గాలి నింపడం స్టార్ట్ చేస్తాం. కొంచెం డబ్బనే గాలి, మరికొన్ని బంధాలనే గాలి, ఇంకొంత జ్ఞానం, పదవి అనే గాలి, ఇలా ఒక్కొక్కటిగా నింపుతూ పోతే ఆ చిన్న బెలూన్ కాస్త ఒక పెద్ద అహంగా మారిపోతుంది. ఈ విధంగా బయటి విషయాలతో ఉబ్బిన ఈ బెలూనే అహంకారం. మనం పొరపాటుగా దీన్నే మన నిజమైన ఐడెంటిటీ అనుకుంటాం. కాని ఇది మన అసలైన నేను కాదు. ఇది కేవలం గాలితో నిండిన ఒక ఖాళీ ఆకారం మాత్రమే. ఇక్కడ ఈ వాక్యం చాలా ముఖ్యం. బెలూన్లో మీరు ఎంత ఎక్కువ గాలి మింపితే అది పగిలిపోవడానికి అంత దగ్గరవుతుంది. మన జీవితం కూడా అచ్చమిలాగే ఉంటుంది. అహం పెరిగే కొద్దీ తెలియకుండానే మనసులో ఆందోళన, భయం, బాధ కూడా పెరిగిపోతాయి. నిజానికి మన జీవితంలో ఎదురయ్యే చాలా బాధలకు మూలమిదే. ఆ ఉబ్బిన బెలూన్ను ఎలాగైనా కాపాడుకోవాలనే తాపత్రయం. లోపల నింపిన ఆస్తులు, బంధాలు, పేరు, ప్రతిష్టలు అనే గాలి ఎక్కడ పోతుందోననే భయం. ఆ బెలూన్కి ఒక చిన్న పిన్ను గుచ్చుకుంటే పగిలిపోతుందేమోనని టెన్షన్. సరే, ఈ ఉబ్బిన బెలూన్కు మనసులో నిరంతరం వచ్చే వేల కొద్ది ఆలోచనలకు సంబంధమేంటి? అసలు ఈ ఆలోచనల తుఫాను ఎక్కడ్నించొస్తోంది? ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మనం బెలూన్లో నింపిన గాలి బెలూన్తో ఎప్పటికీ ఒకటి కాదు. అవి ఎప్పటికీ కలవవు. అది నీళ్లలో నూనె వేసినట్టుగా. ఆ బయటి విషయాలు ఎప్పుడూ మనలో వేరుగానే ఉంటాయి. అవి మనలో వేరుగా ఉన్నాయి కాబట్టే లోపల నిరంతరం కదులుతూ ఉంటాయి. ఆ కదలికే మనకు ఆలోచనలుగా, జ్ఞాపకాలుగా, ఫీలింగ్స్గా అనుభవంలోకొస్తుంది. మనసులో ఉండే ఈ గందరగోళానికి అంతటికీ కారణం ఈ ఇంటర్నల్ సెపరేషనే. దీనికి ప్రూఫ్ కావాలా? రీసెర్చ్ ప్రకారం ఒక సగటు మనిషికి రోజుకు 60,000 నుంచి 1,20,000 ఆలోచనలు వస్తాయట. అంటే ఆ బెలూన్ లోపల ఎంత పెద్ద గందరగోళం నడుస్తుందో ఒకసారి ఊహించుకోండి. సరే, ఇప్పుడు మనం ఇలా ఉన్నాం. మరి మనం మొదట ఎలా ఉండేవాళ్లం? ఆ ఉబ్బిన బెలూన్కు, గాలిలేని బెలూన్కు మధ్య ఉన్న తేడా ఏంటో ఒకసారి చూద్దాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అప్పుడే పుట్టిన పసిబిడ్డ.
ఆ బిడ్డ గాలి లేని బెలూన్ లాంటిది. ఎలాంటి కోరికలు లేవు, బరువులు లేవు. కేవలం స్వచ్ఛమైన, సింపుల్గా ఉండే ఉనికి మాత్రమే. ఈ తేడా చూడండి ఎంత స్పష్టంగా ఉందో. పసిపిల్లలు రోజుకు వందలసార్లు నవ్వుతారు, ఎందుకంటే వాళ్ల బెలూన్లో అనవసరమైన గాలి లేదు, భారం లేదు. మనం పెద్దయ్యాక ఆ బెలూన్ను అహంకారంతో నింపేసి నవ్వడమే మర్చిపోతాం. మనసెప్పుడు బరువుగా ఉంటుంది. అయితే మరి దీనికి పరిష్కారమేంటి? మనసుతో ఫైట్ చేయటం కాదు, బెలూన్ను పగలగొట్టడం అసలే కాదు. జస్ట్ తెలివిగా ఆ బెలూన్లోకి గాలి నింపే ప్రాసెస్ను గమనించడం. మనం ఏ కోరికలను, ఏ బంధాలను మనం నేను అని అనుకుంటున్నామో గ్రహించడం. ఆ అవేర్నెస్ వచ్చినప్పుడే గాలి నింపడం నెమ్మదిగా ఆగిపోతుంది. కాబట్టి ఈరోజు మనల్ని మనం ఈ ప్రశ్న వేసుకుందాం. మన బెలూన్లో మనం ఏ గాలిని నింపుతున్నాం? ఏ ఆస్తులు, ఏ బంధాలు, ఏ ఆలోచనలు మనల్ని ఇంత బరువుగా మారుస్తున్నాయి? దీనికి సమాధానం బయట ఎక్కడా లేదు, మన దగ్గరే ఉంది.